మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క మాటలు మనం 2 దినముల నుంచి మాట్లాడుకుంటున్న మాటలను కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు ముగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో యేసేపు గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. యేసేపు గారి గురించి మనం తెలుసుకున్న మాటలు బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్థితిని బట్టి ఎలా నడిపించబడ్డాడో మనకు గుర్తు చేస్తూ ఉన్న మాటలు. దేవుని దర్శనాన్ని తక్కువ చేయలేదు. ద్వేషించిన పరిస్థితిలో కూడా ప్రేమతో జయించిన వాడిగా కనపడుతున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా కనపడుతున్నది. అలాగే దేవుని యొక్క సన్నిధిలో తన జీవితం ప్రార్థించేవాడిగా, దేవునితో సావాసం కలిగిన వాడిగా నడిపించబడుతున్న స్థితి కనపడుతుంది. అలాగే తన కష్టంలో కూడా, తన కష్టస్థితిలో కూడా, ఈ యొక్క పరిస్థితిలో కూడా విశ్వాసము నుంచి ఏమాత్రము విడిపోక ఆ యొక్క విశ్వాసంలో నిరీక్షణతో నడిపించబడుతున్న వాడిగా కనపడుతున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం 6వ అనుభవాన్ని. ఏమిటంటే తన జీవితంలో జ్ఞానము, ఎలాంటి జ్ఞానం అంటే ఒక ఇద్దరికి కళ వారి యొక్క జీవితాల్లో కలగన్న స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఆ కళ యొక్క భావాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే అతడు ప్రార్థన చేసి ఆ ప్రార్థనను బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో వారికి ఏం బోధిస్తున్నాడంటే, అక్కడ ఉన్న మాటలను బట్టి ఏ సందర్భం వచ్చిందో తనకు ఒక మర్మం తెలియచేయబడిన స్థితి కనబడుతుంది. అంటే అక్కడ తను దేవుని యొక్క సన్నిధిలో ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందుకుని దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వాటి గురించి ప్రార్థన చేసి ఆ యొక్క మర్మాన్ని వారికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఒక వ్యక్తిని ఏమో సన్మానించబడతాడు, ఒక వ్యక్తి ఏమో సంహరించబడతాడు అని చెబుతున్నాడు. ఆయన ఎలా చెప్పాడో అలాగే జరిగినట్లుగా కనపడుతుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుని యొక్క వలన కలిగినది. అయితే దీనిలో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే 7వ అనుభవం ఏమిటంటే, ఇతడు సమృద్ధి యొక్క జ్ఞానము. అంటే తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తులకే కాక రాజుకు కూడా కల వచ్చింది. ఈ సమృద్ధి కలిగిన జ్ఞానం ఎందుకు అంటే, ఇది జ్ఞానము సిద్ధపాటు కలిగి ఉండడానికి. అంటే ముందుగా వచ్చే ఆ యొక్క పరిస్థితిని, ముందుగా వచ్చే ఆ యొక్క కీడు నుంచి తప్పించబడడానికి ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండగా, ఆ ప్రార్థన ద్వారా ఆ యొక్క కార్యం ఏమిటో, ఆ యొక్క దర్శనం ఏమిటో తను గుర్తుపట్టిన వాడిగా కనబడుతున్నాడు. ఏమిటంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 7 బలహీనమైనవి, 7 బలవంతమైనవి, 7 బలహీనమైనవి కనబడుతున్నాయి అంటున్నాడు. దీన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసిన ఉండగా ఆయన చెబుతూ ఉన్నారు, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు ఈ యొక్క కరువు చేత నింపబడిన పరిస్థితి వస్తుంది అని చెబుతున్న స్థితి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇది ఏమిటి అంటే, సమృద్ధిలో జ్ఞానము ఇది సిద్ధపాటు కలగ చేయడానికి కారణం. అంటే ఇది ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్న స్థితిని అంటే, జరగబోయే పరిస్థితులను ఎదుర్కొన్నట్టుకు ముందుగా సిద్ధపడే స్థితి కావాలి. అందుకే కదా నోవా యొక్క జీవితంలో ఎలాంటి సిద్ధపాటు, ఎలాంటి స్థితిని బట్టి ఆ దేవుడు అలాగ మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వారి జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడితే ఏ విధమైన రక్షణ కలుగుతుందో ఆ వ్యక్తికి తెలియజేస్తున్నాడు. అందుకే అది వరకు చూడని సంగతులను గూర్చి అంటున్నాడు. ఇక్కడ ఉన్న స్థితిని బట్టి కూడా ఇదే స్థితిలో వారితో అంతకుముందు ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. అయితే ఇప్పుడు ఏ పరిస్థితి కలుగుతుందో ముందుగా దేవుడు చూస్తున్నది బట్టి ఆ చూపిస్తున్న దాన్ని యేసేపు గారు తన యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని జరగబోయే దానికి ముందుగా సిద్ధపాటు, ఆ సిద్ధపాటును బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండగా వారు కొట్లలో ధాన్యము ఆ యొక్క స్థితిని బట్టి సమృద్ధిగా ఉంచుకున్న స్థితి.
ఆ యొక్క స్థితిని బట్టి, అక్కడున్న ఆ యొక్క స్థితిని బట్టి అంతా సమకూర్చుకున్నారు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది. ఇక 7 దినాలు ఎలాంటి స్థితి అంటే బలహీనమైనవి. అంటే ఇది కరువు స్థితి. ఆ కరువు స్థితిలో కూడా వీరు ఇంకేం చేపట్టారంటే, పోషింపబడుతున్న స్థితిలో సమృద్ధిగా ఉన్నాయి కనుక చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనకేం కావాలంటే, ఒకటి ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం దేవుని నుండే వచ్చింది. ఆ దేవుని నుండే అతడు ప్రార్థన చేశాడు కనుక, ఆ దేవుని నుండి ఆ ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి అతడు ఏం చెప్పాడో అక్కడ వారికి జరిగింది. రెండోది ఇది ఏమిటంటే, ఇక్కడ సమృద్ధి యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం ఎందుకు అంటే సిద్ధపాటు. జ్ఞానం కలిగి ప్రతి విషయాల్లో మనం జరిగించబడాలి. అందుకే అంటది కదా, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది అంటుంది. అంటే ఇక్కడ ఏం కావాలి? మనిషి జీవితంలో కట్టుకునే స్థితి, అంటే కట్టుకునే స్వభావం, అంటే సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ విషయంలో ఏ స్థితిని బట్టి మనం నడిపించబడాలి, ఏ పరిస్థితిలో ఎలా ఉన్నా మన జీవితాల్లో ఏమో కావాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు ఎందుకు అంటే, జరిగే స్థితిని బట్టి, జరగబోతున్న పరిస్థితులను బట్టి ముందుగా మన జీవితాలలో జ్ఞానము కలిగి నడిపించబడాలి. ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలుచుకెళ్తాడు, ఏ దినమున ఆయన ఎలా వస్తాడో తెలియదు కదా. అయితే మన జీవితాల్లో సిద్ధపాటు అనేది ఉండాలి. ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఇక్కడ అంటుంది, సమృద్ధి జ్ఞానం చేత సిద్ధపాటు కలిగి ఉండాలి అంటున్నాడు. కనుక మన ప్రతి విషయాల్లో జ్ఞానం కలిగి ప్రతి పని జరిగించే విధంగా మనం మార్చబడాలి. అలాగే 3 ఏమిటంటే, క్షమించే దేవుని యొక్క స్వభావం. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ స్వభావం ఏ పరిస్థితిలో వచ్చిన స్థితి? అక్కడే కదా మాట ఉంటున్న మాట. జ్ఞాపకం చేసుకుంటే, వీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు నా పట్ల మేలును చేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే మనుషులు కీడు తలంచవరకు దేవుడు తను మన జీవితాలలో మేలులుగా మార్చగలిగే దేవుడు. వీరు ఏం చేశారు? తన యొక్క సహోదరులు అంటే అతన్ని గుంటలో త్రోసి వేసిన పరిస్థితి, గుంటలోంచి మళ్ళీ తీసి తనను అప్పగించిన పరిస్థితి. ఈ యొక్క అప్పగించిన పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అతడు చెరసాలలో ఉన్న పరిస్థితి వచ్చింది. ఈ విధమైన స్థితిలోనికి వస్తే ఈ వ్యక్తి జీవితంలో ఎక్కడికి వెళ్ళిందంటే, తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పుడు తనకు కలిగిన వారు ఆ విధమైన స్థితిలోనికి తీసుకొచ్చారు. మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదట కలిగిన యొక్క దర్శనం, ఏం దర్శనం కలిగి ఉన్నాడు? తనకున్న ఆ యొక్క తన పనులకు నమస్కరిస్తున్నారని చెబుతున్నాడు. ఆ పోలిక చూడండి, వారు ఏ విధమైన స్థితికి వచ్చారు ఇప్పుడు? ఆయన దగ్గరికి ఆ ధనం కోసం వారు నమస్కరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. తన సహోదరులు ఏ విధమైన స్థితిలో వచ్చి తనను అడిగినప్పుడు అప్పుడు తన జీవితంలో కలిగిన కళను గుర్తు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన జీవితంలో ఆ యొక్క కళను గుర్తు చేసుకున్నాడు. కానీ వీరు చేసిన దోషమును బట్టి, వీరు చేసిన తన మీద చేసిన ఆ యొక్క ఆ యొక్క అపరాధమును బట్టి, తను చేసిన ఆ యొక్క స్థితిని బట్టి, అతని మీద క్రోధమును బట్టి ఏమాత్రం అతడు కోపపడకుండా వాడిని ప్రేమతో క్షమించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో కూడా ఈ లోకంలో మనుషులు ఏదో ఒకటి మన మీద అనేకమైన ఏ స్థితిని బట్టి నేరాలే మోపుతారు, అనేకమైన నిందలే వేస్తారు. అయినా నువ్వు జీవితంలో వారిని క్షమించే విధమైన స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి వస్తేనే మన జీవితాల్లో ఆయన స్వభావం మనం కలిగిన వారిగా మార్చబడతాం. అందుకే పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. అంటే ఆయన మనసును మనం కలిగి ఉండాలి. ఆయన మనసు ఏమిటి? క్షమించే గుణం. అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించయ్యా అంటున్నాడు. వీరికి తెలియదు, వీరిని క్షమించయ్యా. మన జీవితాల్లో కూడా బట్టి, మన యొక్క స్థితిని బట్టి, మనకు చేస్తున్న ప్రతి ఒక్క, మనకి వ్యతిరేకం చేస్తున్న ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంటే, క్షమించే గుణానికి మనం జీవితాల్లో రావాలి, క్షమించే స్వభావానికి రావాలి. అలాగే
నాలుగోదిగా ఏమిటంటే మన జీవితాలలో ఆయన ఏ విధమైన స్థితికి తీసుకొస్తాడంటే, చెబుతున్న మాటలను బట్టి ఆయన ప్రణాళికలో మన జీవితాలు కీడులోగా వచ్చిన ఇవన్నీ, అంటే చెడుగా వచ్చినవన్నీ మనకి మేలుగానే మారుస్తానంటున్నాడు కదా. ఎందుకు ఇవన్నీ మార్చబడుతున్నాయి అంటే, మన జీవితంలో క్షమించే గుణం ఉంది కనుక. ఈ యొక్క 4వ అనుభవం ఏమిటంటే, దేవుడు చెడును కూడా మన జీవితాలలో మేలుకరంగా మార్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ప్రతి విషయాల్లో మనం విశ్వాసంతో కొనసాగించే విధముగా మార్చబడాలి. ఇక 5వ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితంలో ఎలాంటి వాడిగా నడిపించబడ్డాడంటే, తన యొక్క స్థితిని బట్టి చనిపోయే స్థితిలో కూడా దేవుని సన్నిధిలో విశ్వాసముతో సిద్ధపాటు కలిగి ఉన్నవాడిగా మార్చబడ్డాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాగ్దానం కొరకు తన జీవితాన్ని నడిపించబడుతూ జీవితాంతం ప్రభువునే నమ్మి విశ్వాసంతో మన జీవితాలు కూడా అలాంటి స్థితిలోనికి రావాలి. ఆ స్థిరమైన మనసు చేత, ఆ స్థిరమైన నివాసము చేత, ఆ స్థిరమైన విశ్వాసము చేత మనం దేవుని ఎదుట మనం నమ్మకమైన వారిగా నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాలలో ఏమేం కలిగి ఉండాలో మనకు చెబుతున్న మాటలు బట్టి, ఇక్కడ దేవుని యొక్క దర్శనాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు, తక్కువ చేయొద్దు అంటున్నాడు. అలాగే ద్వేషించిన పరిస్థితిలో కూడా ప్రేమతోనే జీవించే విధమైన పరిస్థితికి రావాలి అంటున్నాడు. అలాగే పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో దేవునితో ప్రార్థించేవారుగాను, దేవునితో సావాసం కలిగిన వారుగా మార్చబడాలంటున్నాడు. కష్టంలో కూడా విశ్వాసంతో కొనసాగించే స్థితిలోకి రావాలంటున్నాడు. ఇప్పుడు జ్ఞానమంతయు దేవుని నుండే వస్తుందని మనం గ్రహించి, ఆ దేవుని ఎదుటే ప్రార్థిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకొని వారి జీవితాలలో కలిగిన కళ గురించి చెబుతున్న స్థితిగా, అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయాల్లో ఎవరు ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్నారో ఈ దర్శన రూపంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టిన దానిలో ఉన్న మర్మాన్ని మనకు తెలియజేస్తాడు. అటు కృప మన జీవితాల్లో అనుగ్రహించబడాలి. లోకంలో మనుషులకి ఒక ప్రత్యేకమైన స్థితిలోంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాట్లో మన జీవితాల్లో ఎవరి స్థితిని బట్టి నడిపించబడ్డారు, వారికి మన యొక్క జీవితాల్లో నిజ సంఘటన, జరగబోయే సంఘటన, వారు చేస్తున్న ఆ యొక్క కళ దర్శనాన్ని మనం చెప్పగలిగిన వారిగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సమృద్ధి జ్ఞానము. ఈ జ్ఞానము సమృద్ధిగా కలిగిన జ్ఞానం సిద్ధపాటు కలుగ చేయడానికి ఇది కారణమవుతుంది కనుక, మనం మన జీవితాల్లో సిద్ధపాటు అనే స్థితిని బట్టి సమృద్ధిలో జ్ఞానాన్ని పొందుకుంటూ ప్రతి విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండేవారుగా మనం మార్చబడాలి. అలాగే క్షమించే గుణం, అలాగే మన జీవితాల్లో ఏ విధమైన కీడు వచ్చినా మనం దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ నడిపించబడాలి అంటున్నాడు కదా యోబు భక్తుడు. తన భార్యతో చెబుతున్నాడు కదా, మేలు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు బాగానే సంతోషించాం, మరి కీడు కూడా అనుభవింపుతాం కదా. కీడు వెనకాల దేవుడు దాచి ఉంచే మేలులు మనకు కనపడవు. కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితాలు కీడు వస్తున్న సమయంలో ఏంది పరిస్థితి అనుకుంటూ మనం కృంగిపోతున్న స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంటే, ఆ కీడున్న వెనకాలన్న సమృద్ధి యొక్క మేలు ఒకటి ఉంది. ఆ మేలు మన జీవితాల్లో ఊహించలేం. అది ఇంకా మన పట్ల ఎప్పుడో మన జీవితాల్లో ఏది విధమైన స్థితిలో ఉన్న స్థితిని బట్టి మనకి ఏది ఎప్పుడు జరగని క్రియను దేవుడు జరిగిస్తాడు కనుక ఆ మేలులతో మన జీవితాలను కూడా అనుభవించుదాము. అలాగే చివరి శ్వాస వరకు స్థిరమైన నివాసం చేత మనం నింపబడదాం. యేసు వల్ల మన జీవితాన్ని సరిచేసుకుంటూ నిత్యము ఆయన యందు భయభక్తులతో నడిపించబడి, ఆయనలో ఉన్న ఈ యొక్క గుణాలను మనం నేర్చుకుంటూ ఆ దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడదాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. ఇది మా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అదే దిన మాకు నేర్పించిన ఆ యొక్క 5 అనుభవాలను బట్టి నీ స్తోత్రాలు.
అయ్యా జ్ఞానవంతి అయ్యా నీ వద్ద నుంచి వస్తుందని నీవు ఎదుట నా తండ్రి మేము వేడుకుంటూ ఉండగా అయ్యా వాటి యొక్క కాలభావాలు మనకు చెప్పగలిగిన శక్తిని మీరు రాస్తారని మేము నమ్ముతున్నాం. అటు కృప మాకు కూడా అనుగ్రహించినట్టుగా సహాయం చేయండి అయ్యా. అలాగనే జ్ఞానంలో కూడా సమృద్ధి జ్ఞానమును పొందుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండే స్థితిని కలగ చేయడానికి నా తండ్రి మీరు ఒక మాదిరికరంగా స్థితి చూపించారు. అలాంటి కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మీ జ్ఞానం చేత జరగబోయే సంగతులను కూడా బోధించే శక్తులుగా మీరు నా తండ్రి మార్చండి, కృప చూపించండి దేవానికి అందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే మా జీవితాల్లో క్షమించే స్వభావం మీరు కలిగిన మనసును మేము కలిగి ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి మా జీవితాలలో అయ్యా ప్రతి విషయాల్లో కేడు నా తండ్రి వస్తున్న పరిస్థితుల్లో ఏ విధమైన స్థితిలో మేము కృంగిపోక అయ్యా కీడు వెనకాల ఒక మేలున్నదాన్ని మేము యోచించుతూ మేము నడిపించబడే కృపను మాకు దయచేయండి. అంతవరకు మా జీవితాల్లో కూడా విశ్వాసమును కోల్పోకుండా ప్రాణం చివరి శ్వాస వరకు మా జీవితాల్లో నీ సన్నిధిలో స్థిరమైన నివాసం చేత స్థిరమైన ఆ యొక్క విశ్వాసం చేత మేము కొనసాగించబడే కృపను మాకు దయచేసి నీ సన్నిధిలో కృప చూపించండి అయ్యా. ఈ యొక్క 10 అనుభవాలు నా తండ్రి యేసేపు గారి జీవితంలో కలిగి ఉన్న ఆ 10 అనుభవాలు మేము కలిగి ఉండి మా జీవితాలు మేము కాపాడుకుంటూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి, ఆమేన్.